ఉన్న ప్రాంతం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలకు నీటిని పంపడం సాధ్యమా? అది కూడా పర్వతాల కింద భూకంప ప్రాంతాల్లో. చైనా ఇదే పని చేస్తుంది. ఇది సెంట్రల్ యువాన్ వాటర్ డైరెక్షన్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అత్యంత క్రిటికల్ వాటర్ డైవర్షన్ ప్రాజెక్ట్ లో ఒకటి. ఈ ప్రాజెక్ట్ ద్వారా యాంగ్జీ నది ఉపనది నుంచి నీటిని తీసుకొని మధ్య యువాన్ ప్రాంతానికి పంపిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యువాన్ రాష్ట్రంలో నీరు చాలా ఉంది, కానీ మధ్య ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరత ఉంది. వర్షాలు అసమానంగా పడడం వల్ల మిలియన్ల మంది ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు పొడవు 600 కిలోమీటర్లకు పైగా. అందులో ఎక్కువ భాగం అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లో ఉంది. పర్వతాలను చీల్చి నదుల్ని దాటి ప్రపంచంలోనే పెద్ద పంపు సిస్టమ్ లో ఒకటి నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే 5 కోట్లకు పైగా ప్రజలకు నీరు అందుతుంది. వ్యవసాయం, ఇండస్ట్రీస్, సిటీస్ అభివృద్ధికి ఇది కీలకం. కానీ కొన్ని ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. ఇంత భారీ ప్రాజెక్టు ప్రకృతి పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందని. అయితే ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, భవిష్యత్తులో నీటి యుద్ధాలకు కూడా ఇండికేషన్ కావచ్చు.